హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ని ఈ రోజు నుంచి చెప్పబోతున్నాం. జనవరి 1 నుంచి ఎవ్రీ ఈవినింగ్ చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈవినింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి యాక్స్పిరెంట్ అంటే డిఎస్సికి సంబంధించి కానీ, రైల్వేకి సంబంధించి కానీ, అలాగే ఎస్ఎస్సి జీడీ లెవెల్ కానీ ఎటువంటి వారికైనా ఈ టాపిక్స్ అనేవి యూజ్ఫుల్గా ఉంటాయండి అని కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొట్టమొదటి క్లాస్ ప్రారంభిద్దాం. జనవరి 1ది ముందుగా చూద్దామండి. ఇందులో సంబంధించి అంతర్జాతీయము, జాతీయము, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అవసరమైతే మనకి తెలంగాణకు సంబంధించి, తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఏమైనా ఉంటే చూద్దాము. అలాగే ఇంకా చూసుకుంటే మనకి స్పోర్ట్స్కి సంబంధించి రిలేటెడ్గా ఏమైనా డైలీ కరెంట్ అఫైర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి టాపిక్ చూద్దాం. యుఎన్ మీన్స్ ఐక్యరాజ్య సమితి అండి. యుఎన్ మానవ హక్కుల మండలి యుఎన్హెచ్ఆర్సికి 7వసారి ఎన్నికైన భారత్. యాక్చువల్గా యుఎన్హెచ్ఆర్సి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మనకి ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు కూడా మనం తెలుసుకోవాలి. హ్యూమన్ రైట్ కౌన్సిల్ అండి. దీని ప్రధాన కార్యాలయం మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. సో యాక్చువల్గా మనం ఒక టాపిక్ చెప్పేటప్పుడు, అది కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్పేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉండే జీకే పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2006లో స్థాపించడం జరిగింది. అయితే దీనిలో ఉండే సభ్య దేశాల సంఖ్య ఎంతంటే 47 అండి. 47. యాక్చువల్గా దీని యొక్క కాల పరిమితి టర్మ్ ఎంతంటే 3 సంవత్సరాలు. సరే, ఇక్కడ మనకి 2006లో ఏర్పడింది, అది కూడా మార్చి 15. గుర్తుపెట్టుకోండి, మార్చి 15, 2006. అయితే ఇక్కడ భారత్ ఈ మానవ హక్కుల మండలికి 7వసారి ఎన్నికైందండి. ఎంత టర్మ్ అంటే 3 years టర్మ్స్. ఆ టర్మ్ ఎప్పటి నుంచి ఎప్పుడంటే 2026 జనవరి నుండి 2028 డిసెంబర్ 31 వరకు. సో టోటల్గా ఇక్కడ 3 yearsగా మన భారత్ అనేది ఎన్నోసారి ఎంపికైంది. ఇది ఇంపార్టెంట్ అండి, 7th టైం. అలాగే యుఎన్హెచ్ఆర్సి యొక్క హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్ మనకి జెనీవా. ఇది ఎప్పుడు ఏర్పాటైంది అనేది కూడా మనకి అవసరమే, 2006. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇంటర్నేషనల్ ఐడిఈఏ చైర్షిప్ను స్వీకరించిన భారత్. యాక్చువల్గా ఈ ఐడిఈఏ అంటే ఏంటో చూద్దాం. మనకి విస్తరించండి ఫుల్ ఫామ్స్ అడుగుతాడు కాబట్టి ఐడిఈఏ, యుఎన్హెచ్ఆర్సి, యుఎన్ఓ, యూనిసెఫ్ ఇలాంటివన్నీ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అండి. సరే, ఇక్కడ ఐడిఈఏకి సంబంధించి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెన్స్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ, అలాగే ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడం కోసం పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ అండి. యాక్చువల్గా ఇది ఎక్కడుందంటే స్టాక్ హోమ్లో ఉంది, స్వీడన్ నగరం. అయితే ఇక్కడ ఐడిఏ ఎప్పుడు స్థాపించబడిందంటే 1995. యుఎన్హెచ్ఆర్సి ఎప్పుడు అంటే 2006. ఐడిఏ ఎప్పుడు స్థాపించబడిందంటే 1995. అయితే ఈ చైర్షిప్లో కాలంలో భారత్ తరపున ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి? జ్ఞానేష్ కుమార్. ఈయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. దేనికి? ఈ ఇంటర్నేషనల్ ఐడిఈఏ చైర్షిప్కు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఐడిఈఏ చైర్షిప్ను స్వీకరించిన భారత్. దానికి ప్రాతినిధ్యం వహించేది ఎవరంటే మన ఎన్నికల కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. ఓకేనా. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1995. నెక్స్ట్ వన్ చూద్దాం. యుఎన్ యొక్క ఆర్థిక మరియు సామాజిక మండలి. మనకి యుఎన్ఓకి సంబంధించి ఒక 6 అంగాలు ఉంటాయండి. ఆల్రెడీ మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్ చెప్పుకోవడం జరిగింది. సాధారణ సభ అనేసి ఉంటుంది, అలాగే భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మ కర్తృత్వ మండలి, ఇలాగే ఇంకేంటుంటాయి మనకి అంతర్జాతీయ న్యాయస్థానము, అలాగే సచివాలయానికి సంబంధించి మొత్తం 6 అంగాలు ఉంటాయి. అందులో మనకి ఇది 3rd వన్, ఆర్థిక మరియు సామాజిక మండలి, ఎకోస్కాక్ అంటారు. ఈసీఓఎస్ఓసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1945. అలాగే న్యూయార్క్ మనం చెప్పుకున్నాం. మొత్తం 6 యుఎన్ఓ అంగాలు చెప్పినప్పుడు ఒక్క అంతర్జాతీయ న్యాయస్థానమే ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది. మిగతా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా న్యూయార్క్లో ఉంటాయి. సో ఇక్కడ ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 54. ఆల్రెడీ నా ఛానల్లో యుఎన్ఓకి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా టాపిక్స్ నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. క్లాస్ అనేది ఒక 2 days బ్యాకే, అది మనకి మన ఛానల్లో ఉంటుంది, సెర్చ్ చేసి చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి భారత్ సభ్యత్వం పొందింది. యాక్చువల్గా
ఈ ఈసీఓ ఎస్ఓసికి సంబంధించి మొత్తం పదవీ కాలం 3 సంవత్సరాలండి. అయితే భారత్ కూడా జనవరి 1, 2006 నుంచి 26 నుంచి సభ్యత్వం పొందింది. సో ఇది ఎంతవరకు ఉంటుంది? 2026, 27, 28 వరకు, 28 డిసెంబర్ వరకు కూడా మన భారత్ అనేది ఇందులో సభ్య దేశంగా ఉంటుంది. ఓకేనా? అందులో ఆర్థిక మరియు సామాజిక మండలి, ఇది యుఎన్ఓ యొక్క ఒక అంగం అండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం 6 అంగాలు ఉంటాయి యుఎన్ఓలో. నెక్స్ట్ అండి ఐఎంఓ. ఐఎంఓ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్, ఐఎంఓ అంటారు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ ఐఎంఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి లండన్లో ఉంటుందండి. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1945. యాక్చువల్గా మనకి ఈ ఐఎంఓలో కౌన్సిల్లో భారత్ తిరిగి ఎన్నికైంది. అయితే ఇది ఎన్నేళ్ల పాటు కాల పరిమితి అంటే మనకి 2 ఏళ్ల పాటు అండి. మనకి ఇక్కడ కాల పరిమితులు ఇంపార్టెంట్ చూసుకోండి. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్లో కాల పరిమితులు వస్తున్నాయి. 2 ఏళ్ల కాల పరిమితిలో జనవరి 1, 2026 నుంచి ఎన్నికైంది. 2 ఏళ్ళు అంటే 2027 డిసెంబర్ 31 వరకు ఈ ఐఎంఓలో భారత్ కౌన్సిల్ మెంబర్గా ఉంటుంది. అయితే దీని యొక్క పని ఏంటో చూద్దాం. ఇది ఎక్కడుందంటే మనకి లండన్లో ఉంది, తెలిసిందే. అయితే ఇక్కడ అంతర్జాతీయ నౌకాయాన భద్రత, పర్యావరణ పరిరక్షణ, సముద్ర వాణిజ్య ప్రమాణాల రూపకల్పనలో నిర్ణయాలు తీసుకునే ఒక సంస్థ ఈ ఐఎంఓ. నెక్స్ట్ టాపిక్ అండి, బ్రిక్స్కి సంబంధించి. బ్రిక్స్ అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన భారత్. యాక్చువల్గా బ్రిక్స్ సమ్మిట్ మనకి 17th సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది. 18th సమ్మిట్ 2026లో భారత్లో జరగబోతుందండి. సో బ్రెజిల్ నుంచి భారత్ స్వీకరించింది అధ్యక్షత బాధ్యతలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2026 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. అయితే బ్రిక్స్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2009 అండి. అందులో ఉండే సభ్య దేశాలు 11. బ్రిక్స్లో ఉంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కూడా బ్రిక్స్ ఏర్పాటైనప్పుడు దేశాలు. ఎక్స్ట్రాగా రీసెంట్గా మొత్తం కలుపుకొని చూసుకుంటే 11 అండి. సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇరాను, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా. వాడు అడుగుతాడు బ్రిక్స్ కంట్రీస్లో, బ్రిక్స్ సభ్య దేశాల్లో లేని దేశం ఏదని అడగచ్చు. సో మనం ఈ 11 కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా. ఓకేనా? రీసెంట్గా చేరింది ఇండోనేషియా అండి. నెక్స్ట్ వన్. అయితే ఒకసారి బ్రిక్స్ గురించి చెప్తున్నప్పుడు మనకి 2026లో ఎక్కడెక్కడ కొన్ని సదస్సులు జరగబోతున్నాయి అవి కూడా ఒకసారి చూసుకుందాం. బ్రిక్స్ మన ఇండియాలో జరగబోతుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఎస్సీఓ సమ్మిట్ కిర్గిజిస్తాన్లో జరగబోతుంది. అలాగే ఏషియన్ సమ్మిట్ ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. నాటో తుర్కియాలో జరగబోతుంది. టర్కీ అంటాము, తుర్కియాగా మారింది పేరు. G20 అమెరికా యుఎస్లో జరగబోతుంది. G7 ఫ్రాన్స్లో జరగబోతుంది. G7 సమ్మిట్ అంటారు కదా. అలాగే ఎపెక్ చైనాలో నిర్వహించబోతుంది. అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ అంటారు, COP తుర్కియాలో కూడా జరగబోతుంది. ఇవి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ చూసుకోండి తప్పనిసరిగా. నెక్స్ట్ యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నూతన సభ్య దేశాలు. మనం ఆల్రెడీ యుఎన్ఓకి సంబంధించిన టాపిక్ మన గ్రూప్లో మన ఛానల్లో పెట్టడం జరిగింది. దానిలో భద్రతా మండలి అనేది 2వదండి మనకు వస్తుంది. అందులో మొత్తం సభ్య దేశాలు 15, అందులో శాశ్వత సభ్య దేశాలు 5. BF కార్ అని పెట్టాం. బ్రెజిల్, F అంటే ఫ్రాన్స్, C అంటే చైనా, A అంటే అమెరికా, R అంటే రష్యా. BF కార్, బాయ్ ఫ్రెండ్ కార్. అయితే 2 సంవత్సరాల కాల పరిమితిలో మరొక 10 తాత్కాలిక జాబితాలో ఉంటాయి. అయితే ఇవి ఆల్రెడీ డెన్మార్కు, సోమాలియా, పనామా, పాకిస్తాన్, గ్రీస్ అనేవి 2025లో చేరావి. రీసెంట్గా 2026 జనవరి 1 నుంచి ఏడైన మరొక 5 బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా, లైబీరియా. వీటి యొక్క కాల పరిమితి 2026 జనవరి 1 నుండి 2027 డిసెంబర్ 31 వరకు 2 సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి. మళ్ళీ ఈ 5 ఉన్నాయి చూడండి, డెన్మార్క్, సోమాలియా, ఇవి 2026 డిసెంబర్ 31తో సరే. మళ్ళీ 2027లో ఈ 5 మళ్ళీ చేంజ్ అయిపోతాయి, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్, యూరో కరెన్సీ జోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా రాజధాని సోఫియా. యాక్చువల్గా బల్గేరియా యొక్క పాత కరెన్సీ లేవు అండి, LEV లేవు. అయితే 2021 జనవరి 1 నుంచి యూరోగా చేరింది దీని యొక్క కరెన్సీ. సో యూరో కరెన్సీ జోన్లో చేరిన 21వ సభ్య దేశం ఏదని అడిగితే బల్గేరియా. నెక్స్ట్ విన్యాసానికి సంబంధించి చూడండి, డెజర్ట్ సైక్లోన్ 2 విన్యాసం. ఏ 2 దేశాల మధ్య విన్యాసం జరిగింది? అది భారత్ అండ్ UAE సంయుక్త సైనిక విన్యాసం అండి. ఏ విన్యాసము? సైనిక విన్యాసము. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
అబుదాబిలో జరిగిందండి. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి అబుదాబిలో జరిగింది. డెజర్ట్ సైక్లోన్ అనేది భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం. ఇది ఎక్కడ నిర్వహించారంటే అబుదాబిలో నిర్వహించారు. నెక్స్ట్, విజయవంతమైన ప్రళయ్ క్షిపణి పరీక్ష. భారత్ ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు ఈ ప్రళయ్ క్షిపణిని. అయితే పరిశోధన డిఆర్డిఓ నిర్వహించింది. ఈ క్షిపణి 500 నుండి 1 kg వరకు ప్రేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలదు. ఏదండి? ఈ ప్రళయ్ క్షిపణి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, గణతంత్ర దినోత్సవ కవాతులో తొలిసారిగా జంతు దళాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీలో మనకి కర్తవ్య పథలో ప్రవేశపెట్టనున్నారు తొలిసారిగా జంతు దళాన్ని అండి. ఓకేనా. నెక్స్ట్, శీతాకాల సెలవుల్లో తొలిసారిగా సుప్రీంకోర్టు విచారణ. ఏ తేదీలు అంటే డిసెంబర్ 22, 29 తేదీలో. యాక్చువల్గా శీతాకాలం సెలవుల్లో ఆ టైం అప్పుడు ఎటువంటి సుప్రీంకోర్టు అనేది తెరిచి ఉండదు. కానీ సుప్రీంకోర్టు మొట్టమొదటిగా డిసెంబర్ 22, 29 తేదీలో కూడా పనిచేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్, అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ టాప్. ఏసీబీ నివేదిక 2025. అవినీతి కేసులు రెవెన్యూ శాఖ టాప్ అనమాట. నెక్స్ట్, అలాగే ఏపీకి సంబంధించి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు. ఎక్కడండి? ఇది చిత్తూరులో ఉంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు. ఐఎస్ఓ అంటే ఏంటి అసలు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, లేదా ఒక్కోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఇస్తాడు. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1947 జెనీవాలో ఉంది. యాక్చువల్గా దీనికి ఎందుకు ఐఎస్ఓ గుర్తింపు ఇచ్చారంటే ఆలయ పాలన వ్యవస్థ కానీ, క్యూ లైన్ నిర్వహణ కానీ, పరిశుభ్రత, ప్రసాదం తయారీ వంటి ప్రమాణాలను బట్టి దీన్ని గుర్తించడం జరిగింది. శ్రీ కాణిపాక వినాయక స్వామిది చిత్తూరులో ఉంది. నెక్స్ట్ టాపిక్, జీవనదాన అవయవదాన కార్యక్రమం. 2025లో 93 మంది దాతల నుంచి రికార్డుల స్థాయిలో 301 అవయవాలు సేకరించి మార్పిడి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, అధిక డోసు నిమ్సులాడ్ పెయిన్ కిల్లర్పై రీసెంట్గా కేంద్రం నిషేధం. అధిక డోసు నిమ్సులైడ్ అనే పెయిన్ కిల్లర్పై కేంద్రం నిషేధించింది. నెక్స్ట్, అలాగే ప్రపంచ కుటుంబ దినోత్సవం, వరల్డ్ ఫ్యామిలీ డే ఎప్పుడంటే January 1. సో ఇక్కడ దీనికి సంబంధించి ఈరోజు సంబంధించి January 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకేవైనా యాడ్ అయినా కూడా మనకి సెకండ్ డేట్ అలాగలా యాడ్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.